రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే. నమస్కారం అండి. పుల్లారావు గారు, తొలి తెలంగాణ అసెంబ్లీ రద్దయింది. కొన్ని నిమిషాల కిందట రాష్ట్ర గవర్నర్ కూడా రాష్ట్ర అసెంబ్లీ తీసుకున్నటువంటి రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆమోదం తెలిపారు. ఆ వెంటనే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జోషి కూడా ఎస్కే జోషి కూడా అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయాన్ని ప్రకటించారు, నోటిఫికేషన్ ఇచ్చారు. సో రాష్ట్ర అసెంబ్లీ రద్దయింది. ఎట్లా చూస్తారు? 4.5 ఏళ్ల తర్వాత రాష్ట్ర మొదటి అసెంబ్లీ రద్దయింది. ఎట్లా చూస్తారు? గతంలో ఎట్లాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలు రద్దయ్యాయి? ఇది మొదటి అసెంబ్లీ, మొదటి ప్రభుత్వం, మొదటి అసెంబ్లీ రద్దును ఎట్లా చూస్తారు పుల్లారావు గారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయన 4 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉండి ఉంటారు. ఏ కారణాల చేత 6 నెలలు ముందర వెళ్తున్నారు, 8 నెలలు ముందర వెళ్తున్నారు, అది ఇంకా పూర్తిగా మనకి బయటికి రావట్లేదు. అనుకూలంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తో పాటు వెళితే ఆయనకు ఒకే అడ్వాంటేజ్. ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఆ ఎలక్షన్ మీద పడి ఉంటారు, తెలంగాణ మీద ఇంట్రెస్ట్ ఉండదు. అందువల్ల ఈవేళ చూసేది ఏంటంటే ఆయన ఏమాత్రం అడ్వాంటేజ్ వస్తాయి చూసుకుని ఎర్లీగా వెళ్ళారు. కానీ ఇప్పుడు నుంచి ఆయన కేర్ టేకర్ ముఖ్యమంత్రి, ఆయనకి పూర్తి అధికారం ఇంకా లేదు. చీఫ్ సెక్రటరీ కూడా ఆయన మాట ఇలా సొంత పనులకు తిరగక్కర్లేదు. ఎలక్షన్ కమిషన్ దాని దగ్గరికి లేదు. ఇంకా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటారా లేదా? డిసెంబర్ ఎలక్షన్ కి, నవంబర్ ఎలక్షన్ ఒప్పుకోకపోతే మాత్రం చాలా ప్రమాదమైన రిస్క్ మాత్రం తీసుకున్నారని నా అభిప్రాయం. ఎందుకంటే ఈవేళ ఆయనకి ఎలక్షన్ తొందరగా జరగకపోతే అలాగే 5-6 నెలలు పొడిగిస్తే చాలా చప్పన పలసం అయిపోతారు. కానీ మనం ఎదురు చూడవలసింది ఎలక్షన్ కమిషన్ ఏమంటారు నెక్స్ట్. ఇప్పుడు ముఖ్యంగా ఎలక్షన్ కమిషనర్ నుంచి మనం వినే పరిస్థితి మాత్రం ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఫస్ట్ ఎలక్షన్ కమిషన్కి సమాచారం ఎప్పటి వరకు పోయే అవకాశం ఉంటుంది? అంటే రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ ఎప్పుడు పంపించే అవకాశం ఉంటుంది? ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది దీనికి సంబంధించి పుల్లారావు గారు? ఈవేళ తెలియపరుస్తారు అసెంబ్లీ సెక్రటరీ ఎలక్షన్ రద్దు అయిపోయింది, ఎలక్షన్లు పెట్టాలి, అదంతా పంపిస్తారు. కానీ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒక చిన్న అలవాటు ఉన్నది. ఎలక్షన్ ఒక రాష్ట్రంలో గడపక ముందు 3 సార్లు అయినా వాళ్ళందరూ వచ్చి కలుస్తారు. ఆ రాష్ట్రంలో ఎలా ఉన్నారు, ఈ పెద్ద మీటింగ్లు పెడతారు. ఇక్కడ చీఫ్ సెక్రటరీతో, డీజీపీతో పెద్ద మీటింగ్లు పెట్టి ఎంత రెడీగా ఉన్నారు, ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు, ఇవన్నీ చూసుకోవటానికి ఇంకా ఆ కసరత్ ప్రారంభం అవలేదు కదా. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో ఆ కసరత్ అయిపోయి రెడీ అయిపోతున్నారు. అందువల్ల ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ చేస్తా చూడాలి. ఒకే ఒక అడ్వాంటేజ్ ఉన్నది కేసీఆర్ కి, ఈ 4 రాష్ట్రాలతో పెట్టేస్తే ఖర్చు కూడా మీకు తక్కువ కదా అని ఏదో చెప్పుకోవటానికి మాత్రం చెప్పుకొని ఉంటారు. కానీ ఇంకా అన్సర్టన్ గా ఉన్నది ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా చేస్తారు. ఇదే గబగబా 60 రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటే ఇది కూడా ఒక కొత్త నిర్ణయం ఎలక్షన్ కమిషన్ తీసుకున్నట్టుగా మనం భావించాం. ఇవన్నీ ఇలా ఉండగా ఇవన్నీ ఆలోచించకుండా కేసీఆర్ చేస్తున్నారా అంటే లేదు. తప్పకుండా కేసీఆర్ గారు ఇవన్నీ ఆలోచించుకుని ఎలా వస్తాయి అని పెద్దవాళ్ళతో కన్సల్ట్ చేస్తున్నారా అని భావించారు. ఎందుకంటే రిస్క్ తీసుకుంటారా ఆ ఎలక్షన్ కమిషన్ లో ఆయన భవిష్యత్ పెడతాం అంటే మన నమ్మలేకపోతాం. తప్పకుండా ఏదో అష్యూరెన్సెస్ వస్తుంటాయి. మీరు ఇవన్నీ చేస్తే ఓటర్ లిస్టు అన్ని తయారు చేసుకుని రెడీగా ఎమర్జెన్సీలో చేస్తే ఏదో చెప్పుంటారు. లేకపోతే చాలా సీరియస్ నిర్ణయం ఆయన చేతిలో నుంచి బయటకు వెళ్ళిపోయిందని భావించవచ్చు. ఈయన ఇక్కడ రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన దాన్ని బట్టి ఫాలో అవుతాం. ఇప్పటి వరకైతే మా ప్రాసెస్గా యాజువల్గా చేస్తున్నామన్నారు. అయితే సడన్గా ఒక ముందస్తు వస్తే ఇప్పుడున్నటువంటి 2018 ఓటర్ లిస్ట్ ప్రకారం పోయే అవకాశం ఉంది అని చెప్పి రజత్ కుమార్ నిన్న అన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి. సో అట్లా ఛాన్స్ ఉంటుందా? పాత ఎలక్షన్ లిస్ట్ మీద వెళ్ళొచ్చు, కొత్త వాళ్ళని ఎన్రోల్ చేయొచ్చు, అది పని కాదు. అదంతా ఒఫీషియల్ పని చాలా తొందరగా చేయొచ్చు. అందువల్ల ఓటర్ లిస్ట్ కాదు, కొన్ని మిగతా విషయాలు ఉన్నాయి. మీరు కొద్దిగా మాత్రం పర్మిషన్ తీసుకునే కండిషనల్గా ఈ ధైర్యం ఇచ్చి ఉంటారు ఎలక్షన్ కమిషన్ అని అనుకుంటున్నాను. లేకపోతే ఇంత పెద్ద నిర్ణయం చీకట్లో దూకేయటం మాత్రం చేయరు. కాబట్టి మనం డిసెంబర్ నెలలో మిగతా రాష్ట్రాల్లో ఎలక్షన్ ఉన్నదని మన భావన. రైట్ సార్, థ్యాంక్ యూ పుల్లారావు గారు.